ఫ్యాట్ లాస్ లో గీ యొక్క ఇంపార్టెన్స్ ఎలా మనకు ఫ్యాట్ లాస్ లో యూజ్ అవుతుంది అని ఈ వీడియోలో చెప్తాను. హియర్ ఇట్ ఈజ్. మనం వండుకునే కర్రీస్ లో కానీ ఆయిల్ కి బదులు గీ వాడచ్చు. రోటీలో గీ వాడటం వల్ల మన గ్లైసీమిక్ ఇండెక్స్ లో అవుతుంది. సో మన గ్లైసీమిక్ ఇండెక్స్ లో అవటం వల్ల మన బాడీలో ఇన్సులిన్ ఫాస్ట్ గా పెరగదు. సో కర్రీస్ లో అయినా అంటే గీ తినేవాళ్ళు, గీ అంటే ఇష్టపడేవాళ్ళు తాలింపులో ఆయిల్ కి బదులు నెయ్యి వాడండి. అండ్ ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే రోటీ చాలా మందికి పడదు అని, చాలా మందికి డైజెషన్ అవ్వదు, వాష్రూమ్ అవ్వదు, ఇలా నా క్లయింట్స్ చాలా మంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చక్కగా 2 స్పూన్స్ ఓట్స్ పిండి, 2 స్పూన్స్ మల్టీగ్రెయిన్ ఆట, 2 స్పూన్స్ శనగపిండి, సో ఈ 3 కలిపి కొంచెం పెరుగు వేసి కొంచెం వాటర్ వేసి వామ్ వేసి చక్కగా దోసపిండిలా చేసుకొని దోశ వేసి ఒక్క 1/2 టీ స్పూన్ గీ వేసి దాన్ని ఆకుకూర చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆకుకూరతో బాయిల్డ్ ఎగ్ కలిపి తీసుకోవచ్చు. చికెన్ నేను చెప్పను, చికెన్ తో తీసుకోవచ్చు, ఫిష్ తో తీసుకోవచ్చు. ఆకుకూర, స్వీట్ కార్న్, రాజ్మా, చెన్నా, చోలే, ఏదైనా ఏ కర్రీ అయినా ఆకుకూరతో కలిపి తీసుకుంటాం వల్ల మనకి వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ లాస్ లో చాలా 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 యూజెస్ ఉంటాయి. అంటే గీ వల్ల మనకు ఆకలి తక్కువ వేస్తుంది, డైజెషన్ బాగా అవుతుంది, వాష్రూమ్ బాగా అవుతుంది. సో గీ వల్ల మనకి స్వీట్ క్రేవింగ్స్ ఉండవు. అంటే మనకి చాలా క్రేవింగ్స్ ఉండే తింటాం, యూజువల్ గా ఆకలే తినము. సో స్వీట్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. సో లో గ్లైసిమిక్ ఇండెక్స్, మన బాడీలో ఇన్సులిన్ త్వరగా పెరగదు, ఆకలి తక్కువ వేస్తుంది, ఫ్యాట్ లాస్ లో మనకి యూజ్ అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు గీని తప్పకుండా యూజ్ చేద్దాం. నోట్ దిస్ పాయింట్. కౌంట్ ద క్యాలరీస్, ఎంత వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్.